హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను మీ దగ్గరికి సగ్గు బియ్యము రేషన్ బియ్యంతో కలిపి రెండు కాంబినేషన్లో వడియాలు తీసుకొని వచ్చానమాట. చాలా పల్చగా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయన్నమాట. మనము ఇంటిలోనే ఆరబెట్టేసుకోవచ్చు, పల్చగా వేసుకున్నాం కాబట్టి ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. ఎండలో పెట్టుకుంటే ఒక హాఫ్ డేకి 1 డే పూర్తిగా ఆరిపోతాయి. ఇవి ఇంట్లో ఆరబెట్టుకుంటే కొద్దిగా టైం పడుతుంది అంతే. సో ఫస్ట్ అయితే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని, మనము దోశకు వాడుకుంటాం కదా, ఆ సగ్గుబియ్యం తీసుకొని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక్క కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పులు వాటర్ వేసేసి నైట్ అంతా నానబెట్టేసుకోవాలన్నమాట. ఇలా నానబెట్టడం వల్ల మనము మిక్సీ వేసుకునేటప్పుడు చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట. సో అందుకోసము నైట్ అంతా నానబెట్టేసుకోవాలా. సపరేట్గా ఇవి బియ్యం అయితే మళ్ళీ ఒక గిన్నె తీసేసుకొని ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు వేసుకొని, దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఫస్ట్ సగ్గుబియ్యం ఏ విధంగా నానబెట్టుకుంటామో బియ్యం కూడా అదే విధంగా నానబెట్టుకోవాలన్నమాట. బియ్యాన్ని బాగా నీళ్ళు పోసి కడిగేసుకొని మొత్తం బాగా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు వేసేసుకొని నానబెట్టేసుకోవడమే నైట్ అంతా. ఇలా నానిన తర్వాత సగ్గుబియ్యం చూసారు కదా, 2 కప్పులు వాటర్ వేయడం వల్ల కొద్దిగా వాటర్ అనేది మొత్తం బాగా నానాయన్నమాట. ఇప్పుడు మనం వాటర్ లేకుండా కొద్దిగా గెంటెలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. ఎంత మెత్తగా పట్టుకుంటే మనకు వడియాలు అంత పలచగా వస్తాయి. బాగా మెత్తగా పట్టేసుకొని ఇవి మెత్తగా పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అంతా ఈ మిగతా అన్ని సగ్గుబియ్యం అలాగే అంతా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని వీటిని జారుడుగా చేసుకోవాలి. మనము నానబెట్టుకునేటప్పుడు 2 కప్పులు వాటర్ వేసాము. ఇప్పుడు జారుడుగా వేసేటప్పుడు మిగతా 4 కప్పులు వాటర్ వేసి మనము పల్చగా చేసుకోవాలన్నమాట. వాటర్ మొత్తము జారుడుగా ఉండాలి. వాటర్ అంతా మరీ గట్టిగా పేస్ట్ లాగా లేకుండా ఉంటలు కట్టకుండా ఉంటుందన్నమాట. సో ఇలా కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీలో ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యము, అవి కూడా వాటర్ లేకుండా బియ్యం అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మనము దోశ పిండి ఏ విధంగా అయితే పట్టుకున్నామో అలా మెత్తగా పట్టేసుకొని ఇవి కూడా దీంట్లో నేను నానబెట్టేటప్పుడు నైట్ 2 కప్పులు వాటర్ పోసినా కాబట్టి సేమ్ దీంట్లో అయితే ఇవి మాత్రము మనకు దోశ పిండి లాగా ఉంటలు లేకుండా మరి ఇంకా 2 కానీ 3 కప్పులు వాటర్ పోసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో వచ్చేసి 4 కప్పులు వాటర్ పోయాలి. ఫస్ట్ 2 కప్పులు వచ్చేసి బియ్యం నానబెట్టేటప్పుడు వేసాను. మళ్ళీ ఇప్పుడు 3 కప్పులు వేసేసి దాన్ని జారుడుగా చేసిన తర్వాత ఇందులో నేను 4 కప్పులు వాటర్ వేసాను. ఆ 4 కప్పులు వాటర్ కాగే లోపల ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని 5 చిన్నగా ఉన్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కొద్దిగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మెత్తగా పట్టుకుంటే బాగోదు, కొద్దిగా బరక పట్టేసుకోవాలి. అలా కొద్దిగా మిర్చి ముక్కలు, అల్లం ముక్కలు అక్కడక్కడ నోటికి తగిలితే బాగుంటాయి అన్నమాట. సో అలా పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళు బాగా కాగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి బియ్యము జారుడుగా కలుపుకున్నాం కదా, దీంట్లో బియ్యంలో నేను 3 కప్పులు వాటర్ వేసాను. ఇందులో వచ్చేసి 4 కప్పులు ఉన్నాయి. ఇవి నీళ్ళు బాగా కాగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండివి, ఆ వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గడ్డ కట్టకుండా మనం దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి, లేకపోతే కనుక గడ్డ కట్టిపోతుంది అన్నమాట. అందుకోసం మనము సిమ్లో పెట్టి దగ్గరే ఉండి కలుపుతూ ఉంటే గడ్డ కట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత సగ్గుబియ్యం ఉన్నాయి కదా మనం పక్కన పెట్టింటాం కాబట్టి సగ్గుబియ్యం కింద అంతా గడ్డ కట్టకపోయి ఉంటుంది. సగ్గుబియ్యము నీళ్ళు మొత్తం కలిసేలాగా మొత్తం తిప్పుకొని తర్వాత మనము ఈ ముందుగానే రైస్ వాటర్ వేసేసినాం కదా, అందులో ఈ సగ్గుబియ్యం వాటర్ వేసేసుకొని ఇంకా సిమ్లో పెట్టేసుకొని నిదానంగా అక్కడే దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉంటే ఉంటలు లేకుండా మనకు పల్చగా వడియాలు వస్తాయన్నమాట. కొద్దిగా సిమ్లో పెట్టేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి అందులో కొద్దిగా వాము, టేస్ట్కి బట్టి సాల్ట్ వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసాను. వాము వేసుకునే వాళ్ళు వాము వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకునే వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు. ఈ వాము వేసిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి మిరియాలు, అల్లము పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసుకున్నాక నేను కొద్దిగా టేస్ట్ కోసం జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర వేస్తే ఏమవుతుందంటే ఇవి నిలువ పెట్టుకుంటే పురుగులు పడతాయి. అదే జీలకర్ర లేకుండా వాము వేసామంటే పురుగు పట్టదు. టేస్ట్కి అయితే జీలకర్ర అరుగుదలకు మంచిది కాబట్టి జీలకర్ర వాడుకుంటే బెటర్ అనమాట. నేను 2 వాడేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది, మనకు అరుగుదలకు కూడా చాలా మంచిది. సో 2 వేసుకున్న తర్వాత కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ దగ్గర ఉంచి బాగా తిప్పుకుంటా అంటే ఇలా థిక్గా అయిపోతుంది అనమాట. కొద్దిగా జారుడుగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వచ్చేసినాక అది చల్లారే లోపల కొద్దిగా గట్టిగా వచ్చేస్తుంది. మనకు పల్చగా కావాలి కాబట్టి మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకుండా నేను చూపించిన విధంగా వేసుకుంటే మీ వడియాలు చాలా పల్చగా వచ్చేస్తాయి. నేను కాటన్ది పంచ ఉంటే వాటర్ చల్లేసి ఆ పంచ మీద మేము పెట్టేస్తున్నాము.
ఇలా పంచ మీద అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పేపర్ మీద అయినా వేసేసుకోవచ్చు అనమాట. మనకు పాలిథిన్ పేపర్స్ వస్తాయి కదా, అందులో కూడా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే గోని సంచులు ఉంటాయి కదా, వాటిలో కూడా బియ్యం సంచులు ఉంటాయి కదా, వాటిలో కూడా వేసుకునే కూడా బాగా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో మేము ఇలా పల్చగా వచ్చేసింది. మాకు ఆరిన తర్వాత కూడా ఈ థిక్నెస్లో ఉందన్నమాట పిండి. ఇలా వేయడం వల్ల బాగా మేము ఎండలోనే పెట్టేసామండి. 1 డేకి బాగా ఆరిపోయాయి. ఇవన్నీ ఇలా వేసేసుకున్నాము. కొద్దిగా పిండి మిగిలింటే ఇది కూడా ఇంకా పేపర్ ఉండింది, పాలిథిన్ పేపర్. ఆ పేపర్ మీద కొన్ని వేసేసుకున్నాం. చూసారు కదా, అన్నీ ఇలా వచ్చాయన్నమాట. నీట్గా వేసేసుకున్నాం. మేము పెట్టే టైంకి ఎండ రాలేదు, తర్వాత ఎండ వచ్చేసింది. లాస్ట్ కొద్దిగా మిగిలింది, ఆ టైంకి ఎండ వచ్చేసింది. సో ఈ పేపర్ మీద కొద్దిగా పిండి మిగిలింటే పేపర్ మీద కూడా వేసేసుకున్నాం అనమాట. ఫైనల్గా అయితే ఉడియాలు పెట్టేసుకున్నాము. ఇవి కొద్దిగా ఆరేదానికి ఎండ ఎక్కువ ఉంటే త్వరగా ఆరిపోతాయి అనమాట. అందుకే ఎండలో పెట్టేసాము. చూసారా ఎంత చక్కగా. ఇది కాటన్ పంచ కాబట్టి మొత్తము ఆరిపోయాయి అన్నమాట బాగా. ఇప్పుడు దీన్ని మనము తీయాలంటే ఈ కాటన్ పంచను ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని వాటర్ బాగా చల్లాలి. వాటర్ చల్లి ఒక 2 మినిట్స్ వదిలేసామంటే మనం తీసుకునేదానికి ఈజీగా ఉంటుంది అనమాట. లేకపోతే అవి రావు. కొద్దిగా వాటర్ చల్లేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసామంటే మొత్తం రౌండ్గా చుట్టేసుకొని వాటర్ చల్లేయాలి అంతే. ఇలా చల్లడం వలన మనకు ఈ వడియాలు అనేది ఇరిగిపోకుండా నీట్గా వస్తాయన్నమాట. సో ఇలా చల్లేసాం కదా, చూడండి ఎంత నీట్గా విరిగిపోకుండా నీట్గా వడియాలు అనేది సింపుల్గా తీసేసుకోవచ్చు. అదే వాటర్ వేయకుంటే కొద్దిగా కష్టం అనమాట. క్లాత్ మీద తీయాలంటే కొద్దిగా టైం పడుతుంది. అదే పేపర్ మీద అయితే అసలు వాటర్ కూడా అవసరం లేదు, నీట్గా తీసేసుకోవచ్చు. నేను కాటన్ పంచ మీద వేసాను కాబట్టి కొద్దిగా వాటర్ చల్లి తీయాల్సింది వచ్చింది. చూసారా ఎంత పల్చగా వచ్చాయి వడియాలు. ఇలాంటి పల్చని వడియాలు ఎవరికి ఇష్టం ఉండవండి, ఎవరైనా తినాలనుకుంటారు. చాలామంది బజార్కి వెళ్ళి కొంటూ ఉంటారు. టైం ఉన్నప్పుడు ఇలా ఇంట్లో ఒక కప్పు రేషన్ బియ్యం, ఒక కప్పు సగ్గు బియ్యంతో వేసుకుంటే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా తీసుకున్నట్టుని కొద్దిగా 1 or 2 అవర్ ఎండలో బాగా ఎండబెట్టేసారంటే బాగా ఎండిపోతాయి. వాటర్ చల్లాం కదా, కొద్దిగా పచ్చిగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఎండలో ఎండబెట్టేసుకున్న తర్వాత ఇవి బాగా ఎండిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఒక కళాయిలో, చూసారా బాగా ఎండిపోయాయి, ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక వడియాలు వేసి ఏం చేసుకోవడమే. ఒకసారి చూడండి, ఆయిల్లో వేసిన తర్వాత ఇలా జస్ట్ అలా అంటే విరిగిపోతూ పల్చగా వచ్చేసాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇంట్లో వడియాలు చేసి ఎలా వచ్చినాయో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.